శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 63వ సర్గము. విశ్వామిత్రుడు మేనకను చూసి మరులుగొనుట, ఫలితముగా తపస్సు భంగమగుట. అతడు మరలా తీవ్రముగా తపస్సు చేసి మహర్షి అగుట. విశ్వామిత్రుడు 1000 సంవత్సరముల కాలము తపస్సు చేసి దీక్షాంత స్నానం చెయ్యగా ఆ మహామునికి తపఃఫలాన్ని ప్రసాదించటానికై దేవతలందరూ అక్కడికి వచ్చారు. తరువాత మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభమగుగాక. నీవు నిష్ఠతో తపఃపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి. తత్ప్రభావమున ఋషివి అయ్యావు. పూర్వము తపస్సు చేసి రాజర్షివి అయితివి. ఇప్పుడు దానికంటేనూ శ్రేష్టమైన ఋషిత్వాన్ని పొందితివి అని చెప్పి ఆ పరమేష్టి మరలా తన లోకమునకు వెళ్ళాడు. అంతటా తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరలా తీవ్రముగా తపస్సాచరించాడు. ఓ శ్రీరామ, కొంతకాలం తరువాత అప్సరసలలో మేటి అయిన మేనక దేవతలచే పంపబడినదై అచ్చటికి వచ్చి పుష్కర తీర్థములలో జలకమలాడసాగింది. మేఘమండలము మధ్య తణుకులీనుచున్న మెరుపు తీగవలే నిరుపమానమైన రూప సౌందర్యములతో ఒప్పుచున్న మేనకను మహాతేజస్వి అయిన ఆ కౌశికుడు చూశాడు. మేనక లావణ్యమును చూసి మరులుగొన్న విశ్వామిత్రుడు ఆమెతోటి ఇలా అన్నాడు: ఓ సుందరి, నీకు స్వాగతము. ఈ నా ఆశ్రమమున నుండుము. కామపరవశుడనైన నన్ను అనుగ్రహింపుము, నీకు మేలగును. అతడు ఇలా పలికిన తరువాత ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసించసాగింది. ఆమె రాకతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కింది. ఆ మున్యాశ్రమమునందు మేనక 10 సంవత్సరముల పాటు సుఖంగా గడిపింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత దివ్యాంగన వ్యామోహం వలన తన తపస్సు భంగం కాగా అందులకు విశ్వామిత్రుడు ఎంతో సిగ్గుపడి ఎంతో చింతిస్తూ శోకమునకు లోనయ్యాడు. ఓ రఘునందన, అంతటా విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై, ఇది అంతయును తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగము అని అనుకున్నాడు. కామమోహములకు దాసుడనైన నాకు 10 సంవత్సరములను ఒక్కరోజు వలె గడిచిపోయాయి. నా తపస్సునకు తీరని విగ్రహము వాటిల్లింది అని బాధపడ్డాడు. అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపంతో దుఃఖితుడయ్యాడు. తరువాత అతడు తన ఎదుట భయంతో వణుకుచూ అంజలి ఘటించి నిలిచి ఉన్న మేనకను చూశాడు. అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధురమైన మాటలతోటి, ఇందులో నీ తప్పేమీ లేదు, నేనే కామపరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టి తిని అని పలికి పంపివేశాడు. అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశ అందున్న హిమవత్ పర్వతానికి వెళ్ళాడు. యశస్వి అయిన ఆ విశ్వామిత్రుడు వ్రత సమాపన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుటకై జితేంద్రియుడగుటకై కౌశికీ నదీ తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సు చేశాడు. ఓ రామ, హిమవత్ పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధంగా ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా 1000 సంవత్సరములు గడిచాయి. అంతటా తపస్విని చూసి దేవతలందరూ మిగుల కలత చెందారు. అప్పుడు దేవతలందరూ ఋషీశ్వరులతో కూడి, ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందుటకు ఎంతయో అర్హుడు అని భావించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకు నివేదించారు. సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల మాటలను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు ఇచ్చేసి మృదు మధురముగా ఆయనతోటి ఇలా అన్నాడు: నాయన కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని. నీవు ఋషులలో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను. నీవు మహర్షి వైతివి. తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని మాటలను ఆలకించాడు. అందులోకి అతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. తరువాత విశ్వామిత్ర మహర్షి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: ఓ బ్రహ్మదేవా, నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వమును అనుగ్రహించారు కనుక నేను జితేంద్రియుడనైనట్లు అనుకుంటున్నాను. అంతటా బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో, ఓ మహర్షి,
ఇంత మాత్రమునికే నీవు జితేంద్రియుడవైనట్లు భావించవద్దు. ఇంకనూ ప్రయత్నింపుము అని పలికి తన లోకానికి వెళ్ళిపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయిన తరువాత విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయసాగాడు. ఆ తపస్వి వేసవి కాలమునందు మండుటెండలో పంచాగ్ని మధ్యమునను, అనగా 4 వైపులా అగ్నులను, శిరస్సు పైభాగమున సూర్యతపమును భరిస్తూ, వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రింబవళ్ళు తపస్సు చేశాడు. ఈ విధంగా అతడు 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సును ఆచరించాడు. విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగిస్తున్న తపస్సును చూసి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు లోనయ్యారు. అంతటా దేవేంద్రుడు రంభాను అప్సరసను పిలిచి సకల దేవతల సమక్షమున తమ హితము కొరకును విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకును తగు విధంగా ఆమెతోటి ఇలా అన్నారు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 63వ సర్గము సంపూర్ణం. శుభం.